మన హైదరాబాద్లో సంక్షిప్త వార్తలు చూద్దాం. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై హైదరాబాద్లో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్ఐఆర్పై అవగాహన కల్పిస్తూ ఇబ్రహీంపట్నం, కందుకూరు తదితర ప్రాంతాల్లో టూకే రన్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఒకే ఓటు అనే నినాదాలు చేశారు. కందుకూరులో ఆర్డీఓ ఆఫీస్ నుంచి కందుకూరు కూడలి టూకే వరకు కొనసాగింది. ఈ నెల 25 నుంచి నిర్వహించే ఎస్ఐఆర్లో ప్రజలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బిఎల్ఓలకు ఇవ్వాలని అధికారులు కోరారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్లో ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. కంటోన్మెంట్ అధికారుల సమక్షంలోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు బాహాబాహికి దిగారు. ఎల్లుండి నుంచి జరిగే ఎస్ఐఆర్పై అధికారులు అన్ని పార్టీల నేతలతో సమావేశం కాగా ఈ ప్రక్రియలో రీసోర్స్ పర్సన్స్, ఆశా వర్కర్లు కాంగ్రెస్ కు మద్దతుగా పనిచేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. బాలాపూర్ షాహీన్ నగర్లో 1300 గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అనుమానాస్పదంగా యాక్టివా స్కూటర్పై వెళ్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు అతడి వద్ద ఉన్న ప్యాకెట్లలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి హోంగార్డు కూతురు కోసం ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. షుగర్ లెవెల్స్ ఎక్కువై 6 ఏళ్ల చిన్నారి అస్వస్థకు గురైంది. సిబ్బంది అంతా కలిసి 40,000 రూపాయలు సమకూర్చి చిన్నారికి సకాలంలో చికిత్స అందే విధంగా చూశారు. గుడిమల్కాపూర్లోని ఫర్నిచర్ తయారీ కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పహాడీశ్వరి బాలాజీనగర్లో ప్లాస్టిక్ పరిశ్రమ వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రోగులకు వైద్యం చేస్తూ ప్రాణాలను కాపాడే వైద్యుడు అదే ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. మల్లాపూర్ రికవరీ హాస్పిటల్లో పనిచేసే కాసిం హైమద్ అనే వైద్యుడు అదే ఆసుపత్రిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైమద్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్కు చెందినట్టు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు హైమద్ మృతిపై దర్యాప్తు చేపట్టారు. ఈస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడిన ఆయన అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. ఒక బోర్వెల్ తవ్వించాలని, ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని, అంతర్గత రహదారులు వేయడం సహా కళాశాల సుందరీకరణకు నిధులు కేటాయించాలని కాలేజీ సిబ్బంది ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ కార్వాన్ నియోజకవర్గంలోని టప్పాచబుత్రా ప్రాంతాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేపట్టారు. మహిళలకు చీరలను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన మహిళలకు సూచించారు.